నమస్తే. మా ఐకాన్ న్యూస్ మీ అందరి కోసం జాలువారే జానపదం అనే కార్యక్రమం ద్వారా మంచి ఉద్యమ నేపథ్యం ఉన్న పాటగాళ్లను ఆట పాట మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న మన తెలంగాణ ఉద్యమ గాయకుడు, అద్భుతమైన పాటగాడు, రచయిత మరి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. ఆయన ఉద్యమ నేపథ్యం ఏందో మరి ఆయన మాటల్లోనే విందాం. మంచి ఉద్యమాన్ని ఆ రోజు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఊతలుగించిన మంచి కళాకారుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అన్న నమస్తే. ఆరాధన. నమస్కారం. ముందుగా మా ఐకాన్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక పాట మీ గాత్రం ద్వారా వినిపించగలరని కోరుతాను. ముందుగా ఐకాన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, అనువాదు పోసుకున్న వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ. తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ, అనువాదు పోసుకున్న వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ. నేను ఏకమై ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, తల మీద 10 రోజులాయ ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ. నేను ఏకమై ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, తల మీద 10 రోజులాయ ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ. కోరుకున్న కొడుకు ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, కోరెలు కోనాలు చెంద ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ. కోరుకున్న కొడుకు ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, కోరెలు కోనాలు చెంద ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ. ఆడి బిడ్డ పుడతమనం ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, ఐలను కోనాలు చెంద ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ. ఆడబిడ్డ పుడతమనం ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, తలవాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చంద్రమ్మ, తలవాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ. అన్న చాలా అద్భుతంగా వాడారు. మీరు ఈ పాటలు పాడడానికి గల కారణాలు ఏంటి? మీ పాట అనేది మీ నోట రావడానికి మరి చిన్నప్పటి నుండే మీకు ఈ పాట అభ్యసించిందా, లేకపోతే ఎవరిని చూసినా ఆదర్శంగా తీసుకొని మీరు నేర్చుకున్నారా? అన్న మరి మా కుటుంబ నేపథ్యం, మా నాన్నగారు యక్షగాన కళాకారుడు ఉండే, మా నాయనమ్మ గారు కూడా మరి ఆ రోజులలో కావుని ఆట ఆడేటప్పుడు కానీ అక్కడక్కడ నాటకాల్లో శనికల్లో పాటలు పాడుతూ ఉండేది. ఆ నేపథ్యం నుంచి మేము కూడా అవి అలవర్చుకొని ఈ పాటను మాకు అవ్వడం అనేది జరిగిందన్న. ఈ పాట ద్వారానే మా ప్రజల్లోకి రావడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి వారసత్వంగా మీ నాన్నగారి నుండి మీకు వచ్చింది. అవును అన్న మరి ఇంకొక మాట, మీ కుటుంబ నేపథ్యం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మీ యొక్క జీవన విధానం కానీ మీ మీరు పుట్టిన గ్రామం కానీ మీ మండలం కానీ ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా శాలిగవరం మండలం ఊట్కూరు గ్రామం. ఉద్యమాలకు మరి రూడు పోసేటువంటి విప్లవాల ఇల్లైనటువంటి ఊట్కూరు గ్రామంలో మరి మనం జన్మించడం జరిగింది. మా నాన్న వేముల చిన్నలింగయ్య గారు, మా అమ్మ గౌరమ్మ, మేమిద్దరం అన్నదమ్ములము. ఒక చెల్లె ఉండేది, మా తమ్ముడు, నేను, మా చెల్లె, మేము ముగ్గురం ఉండేది. మా కుటుంబ నేపథ్యం కూడా వ్యవసాయ కుటుంబం అయి ఉంది. వ్యవసాయ కుటుంబం నుంచి కూడా మేము రావడం జరిగింది. మా కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమై చిన్నభిన్నమైనటువంటి సందర్భం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఊళ్ళల్లో కూలినాలి పనులు చేసుకునేటువంటి సందర్భాన్ని మా కుటుంబ నేపథ్యం. మేము మరి అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఇవాళ పాటని ఆయుధంగా చేసుకొని పాటని ప్రాణంగా ప్రేమిస్తూ ప్రజల్లోకి రావడం జరిగింది. తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో జరిగింది. అప్పుడు మనం ఎవరు లేరు, కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం మాత్రం 2009 నుంచి స్టార్ట్ అయ్యి 14 వరకు ఉంది. ఆ 14 కంటే ముందు కూడా మీరు ప్రజా సంస్థలలో కానీ లేకపోతే సిపిఎం పార్టీల లాంటి ఏమైనా కానీ లేకపోతే పల్లె శుద్ధుల ద్వారా కానీ అసలు అక్కడి నుంచి మీ యొక్క కళా నేపథ్యం ఏంటో ఒకసారి మాకు చెప్పండి అన్న. మరి నేను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాక ముందుకే ప్రజానాట్య మండలిలో నేను పనిచేస్తూ ఉండేది. ఆ రోజులలో మా నాన్నగారు సిపిఎం పార్టీలో గ్రామ స్థాయి నుంచి మండలం
అనేక స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు మా నాన్నగారు. Okay. మరి మేము కూడా ఆ ఊళ్ళలో సిపిఎం పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ అక్కడక్కడ పాటలు పాడుతున్నప్పుడు కూడా మరి మేము కూడా అందులో భాగస్వామ్యం కావడం జరిగింది. ఆ రోజులలో మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి పల్లెడ వెంకటరెడ్డి అని చెప్పేసి సిపిఎం పార్టీ నగరికల్ డివిజన్ కార్యదర్శి ఉండే. ఆ వెంకటరెడ్డి అన్న ద్వారానే మేము ప్రజానాట్య మండలిలోకి రావడం జరిగింది. ప్రజానాట్య మండలి ద్వారా ప్రజలలో అనేక రకాల మరి కార్మికులు, మరి ఆ అసంఘటిత కార్మికులు, కళాకారుల పాత్ర ఏ రకంగా మరి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే మేము ప్రజానాట్య మండలిలో పాటలు పాడేటోళ్ళం. ఆ తర్వాతనే తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో మనం గొప్ప పాత్రను పోషించాము. ఆ రోజులలో మనం కాళ్ళకు గజ్జలు కట్టి భుజాన గొంగడేసి మరి అనేక రకాల తెలంగాణ ఉద్యమం ఏ రకమైన పిలుపులు ఇచ్చినా కూడా మరి సాగర ఆహారం కానీ, మిలియన్ మార్చి కానీ, మరి ఇంకా అనేక వంట వార్పులు కానీ, రైలు రోకోలు కానీ ఇవాళ జరుగుతున్నప్పుడు మనం వేదికల మీద గొప్పగా పాటలు పాడుతూ ప్రజలను తెలంగాణ యొక్క ఆవశ్యకతను, తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుంది, నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగినటువంటి ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు మనం ఆ ఉద్యమంలో గొప్పగా పాత్ర పోషించాము. మరి కాళ్ళకు గజ్జలు కట్టి అనేక రకాల వేదికల మీద అనేక రకాల పాటలు పాడుతూ తెలంగాణ యొక్క ఆవశ్యకతను మనం ప్రజలకు వివరించడం జరిగింది. ఈ ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత మీరు ఉద్యమంలో సొంతగా మీరు ఒక టీంని ఏర్పరచుకొని ఉద్యమంలో పాడిందా, లేకపోతే ఎవరి ద్వారా మీరు ఉద్యమంలో పాడిరా? అంటే అన్న మనకు సొంతం టీమ్ అనేది ఏం లేదన్న. ఓకే. ఇప్పుడు ఏ పురుషం అన్న లాంటి వాళ్ళు, ఐలవ్ సంతోష్ అన్న లాంటి వాళ్ళు, మా పుష్పక్క లాంటి వాళ్ళు, అనేక రకాల మంది ఉద్యమ పాడిపాముల శంకర్ అనేటువంటి వాళ్ళమ్మటి నువ్వు వెళ్ళడం జరిగింది. వాళ్ళ టీములలో నేను పాడడం జరిగింది అన్న. ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో మీరు నేర్చుకున్న పాట, మీరు పాడిన పాట, మీకు ఇష్టమైన పాట మా ఐకాన్ ప్రేక్షకులు ఒకసారి వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను అన్న. ఓకే అన్న. తెలంగాణ ఉద్యమంలో నాకు గుర్తింపు తెచ్చేటువంటి పాట తెలంగాణ అమరవీరుల పాట. మరి 1200 మంది విద్యార్థి అమరవీరులు ఈ మలిదేశ ఉద్యమంలో తమ ప్రాణాలను కూడా బలిదానం చేయడం జరిగింది. ఆ యొక్క పాటను మన ఛానల్ ద్వారా వినిపిస్తాను. మీ త్యాగాల తెలంగాణ అద్భుతంగా వాడేదనా. మరి ఇంకా ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మీకు మరి ఉద్యోగ అవకాశాలు గత ప్రభుత్వం 550 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో మీకు ఉద్యోగ అవకాశం ఎందుకు దక్కలేదో దాని గురించి కూడా వివరించండి అన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక సారథిలో మొదటి దఫాలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం రాలేదన్న.
రెండోసారి మాకు లెటర్ వచ్చింది. ఆ లెటర్ ద్వారా మేము ఇంటర్వ్యూ కూడా పోవడం జరిగింది. కానీ అప్పుడు మరి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన కళాకారులు అందరూ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మరి అందుకని మనల్ని రిజర్వేషన్ పరంగా తక్కువ పెట్టడం జరిగింది. రిజర్వేషన్ పరంగా అంటే సరే అదర్ క్యాస్ట్ వైజ్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి కూడా కళాకారులు ఉన్నోళ్ళని కూడా కొంతమందిని తీసుకున్నారు. అత్యధికంగా డప్పు అనేది కొట్టేది ఎస్సీ నుంచే పుడుతుంది అనుకుంటున్నా. మరి అందులో ఆ సామాజిక వర్గంలో ఎక్కువ వద్దని అనడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? బలమైన కారణాలు ఉండొచ్చు అన్న. నేనేమనుకున్నా అంటే కొంతమంది వ్యక్తుల కారణంగా కొందరు కుట్రలు చేయడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్లనే మనకు ఆ జాబ్ అనేది రాకుండా పోయిందన్న. 2 దఫాలుగా మనం ప్రయత్నం చేసినాము. లెటర్ వచ్చింది, రాలేదన్న ఉద్యోగం. అయితే రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమమే కాదు, ఏ సమస్య ఉన్నా కూడా ఈ పాటను ప్రేమిస్తూ పాటనే జీవనాధారంగా మలుచుకొని పాట ద్వారానే జీవనాన్ని ఇప్పటి వరకు ఈ స్టూడియో వరకు కూడా అది మన పాట ద్వారానే కొనసాగుతున్న పరిస్థితిని మీ ఛానల్ ద్వారా వివరిస్తాను. అయితే ఒక మాట అన్న, మంచి మాట చెప్పారు. సో ఇంకా ఏమైందంటే నీకు ఉద్యోగం రాలేదు, ఇప్పుడు నీ కుటుంబ నేపథ్యాన్ని మీరు ఏ విధంగా పోషించగలుగుతున్నారు? అంటే మనం పాట ద్వారానే వచ్చే ఆదాయం కన్నా కొంత మనకి ఎంతో అంత వ్యవసాయం ఉంటుందా? అంటే వలస పని చేస్తున్నారా లేకపోతే వ్యవసాయం చేస్తున్నారా? అంటే వ్యవసాయం ఓకే, వ్యవసాయం చేసుకుంటూనే పాటలు అప్పుడప్పుడు ఒక పాటలు పాడుతున్నారు. మరి మనం ఇప్పటి వరకు కూడా ఎక్కువ మొత్తానికైతే పాటకే మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నాం. పాటనే జీవనాధారంగా మలుచుకొని ఈ పాట ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితిని మీ ద్వారా తెలియజేస్తాను. ఇంకో మాట అన్న, మీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నది కానీ ఉద్యోగం రాలేదు, వివక్ష కూడా జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. సో వివక్ష జరగడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయని కూడా మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీరు ఇంకా మీ కుటుంబ నేపథ్యాన్ని సాధడానికి చాలా కష్టంగా ఉందంటున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు వచ్చిన నూతనంగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఒక వాళ్ళని కూడా ఈ ఛానల్ ద్వారా మీరు ఏమి విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? నేను మన ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కూడా ఈ తెలంగాణ ఉద్యమ కళాకారులను నాలాంటి కళాకారులు ఇంకా చాలామంది బయట ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వారి ప్రభుత్వంలో సముచిత స్థానం ఇచ్చి కళాకారులను గౌరవించి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న మళ్ళా రేవంత్ రెడ్డి గారిని మీరు అడగడం ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని అడుగుతున్నారు. ఓకే, మా ప్రేక్షకుల కోసం మళ్ళా అమరవీరుల మీద ఏమన్నా ఒక పాట వినిపిస్తారా? వినిపిస్తామా? తప్పకుండా. వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పాదాలకు. వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పాదాలకు. వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పాదాలకు. వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము పాదాలకు.
విద్యార్థి అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం కోసం ఏవైతే కళలు కన్నారో అమరవీరులు, కానీ అందరికీ వాళ్ళ ఆ కళలుగానే మిగిలిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పేరు చెప్పి మరి ప్రమాదంలో ముంచిండు కేసీఆర్ తప్ప అమరవీరుల కుటుంబాలకు కానీ కళాకారులకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగని సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఓకేనా, చాలా చక్కగా పాడారు అమరవీరుల గురించి. మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడెక్కడ ప్రోగ్రాములు చేసుకొని జీవనం సాగిస్తున్నారు? ఒకవేళ మీ జీవనానికి సరిపడా ఆర్థిక వనరులు లేవు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇస్తే ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి మా ఘనంగా ఉద్యోగ అవకాశం కల్పిస్తే వారి ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా ఉన్నపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా కళాకారుల కుటుంబాలను కూడా రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకొక అద్భుతమైన మా కోసం ఒక కోలాట పాటలో ఏమన్నా వస్తే మా ప్రేక్షకుల కోసం ఒక కోలాట పాట కూడా వినిపించగలను. కోలాటం అనేది పల్లెల్లో మరి సంస్కృతి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాంస్కృతిక విప్లవం అనేది ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కూడా మన మహిళలు మరి పోరాటాల ద్వారా బయటకు వస్తూ ఉన్నారు. కొమ్మల పొలం ఉన్నదో చాలా చక్కగా వాడినా. మీకు నమస్తే. ఇలాంటి ఉద్యమకారుని గత ప్రభుత్వం విస్మరించినందుకు మాకు కూడా చాలా బాధ అనిపిస్తున్నది. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. కల్చరల్ యాక్టివిటీలో ఇంత చురుకుగా పాల్గొన్న మీకు ఎక్కడ కానీ ఏ సంస్థ నుంచి అయినా కానీ మీకు ఏమైనా అవార్డ్స్ కానీ షీల్డ్ కానీ వస్తే అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీ యొక్క ప్రతిభను చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే 2009, 11, 12 మధ్యలో అన్న తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొంతమంది పేరున్న కళాకారులను సన్మానించే కార్యక్రమం కూడా చేసినారు. ఓకే, అక్కడ మనకు అనేక రకాల షీల్డ్లు రావడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి మరి అదేవిధంగా విద్యావిష్కరణ సభలలో కూడా మనకు దళిత రత్నం అని చెప్పేసి మరి అనేక రకాల అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అనేక వేదికలలో సన్మానాలు సత్కారాలు చేసేదాన్ని షీల్డ్ అవార్డులు రావడం జరిగింది.
వాటి ద్వారానే ఆ ప్రోత్సాహంతోనే ఇప్పటికి కూడా మనం పాటలను బతికిస్తూ మనం బతుకుతూ మన ముందుకు పోతున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా అద్భుతమైన స్వరం మీకు దేవుడిచ్చిండు. మరి ఉద్యమాలలో అద్భుతంగా నాలాంటి నేనే స్టూడియోలో చాలా మరి పరవశించిపోయినా. మరి తెలంగాణ ఉద్యమంలో చాలామంది కూడా మీ పాటకు ఫిదా అయి ఉండొచ్చు. ఓకే అన్న, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగరాజన్న.